హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తుంది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకుముందుకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. మీకు ఎక్కడ ఎంత రేటు ఉన్నదన్నది ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ఈశ్వర్ రియల్ ఎస్టేట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకు 6 ఎకరాల మామిడి తోట, 6 ఎకరాల వరి పొలం, మొత్తం 12 ఎకరాల భూమి అమ్మకానికి వచ్చింది. ఇది కరీంనగర్ జిల్లా హుజురాబాద్ డివిజన్లో ఉంది. మనకు హుజురాబాద్ డివిజన్ వీణవంక మండల్ జమ్మికుంట మధ్య ఏరియాలో అవుతుంది. ఈ మామిడి తోట దసరి రకం వెరైటీ మామిడికాయ. మనకిప్పుడు బెంగన్పల్లి కాకుండా ఇది దసరి రకం. ఇప్పుడు ఈ మామిడి తోట మంచి ఖాతా మీద ఉంది. ఈ కాయలు ఇవి ఇప్పుడున్న వీడియోనే. ఇప్పుడు ఈ మామిడి తోటను ఈ ఓనరు చాలా వాళ్ళు దగ్గరుండి చూసుకుంటున్నారు, మెయింటెనెన్స్ మొత్తం. అందుకే దీనికి మంచి క్రాప్ ఉంది. ఇది పెద్ద తోట అయితే ఒకసారి కట్ చేశారు దీన్ని. ఇప్పుడు మళ్ళీ క్రాప్ వస్తుంది. చెట్లను కట్ చేయడం జరిగింది. ఈ మామిడి తోట ఇప్పటి ఓనరు ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంటు. అందుకోసమే దీన్ని కొంచెం వాళ్ళు మెయింటెనెన్స్ కూడా బాగా చేసుకుంటున్నారు. ఈ మామిడి తోట మొత్తం కూడా దసరి రకం. కొన్ని చెట్లు మాత్రమే ఇందులో బెంగన్పల్లి వెరైటీ ఉంది. మిగతా అంతా మొత్తం దసరి. చూస్తే మనకు ఇవి పెద్ద చెట్లు అయినప్పటికీ మంచి క్రాప్ ఉంది. ఈ దసరి రకం వెరైటీ చెట్లు ఇవి. మనకు వీటికి మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ మామిడి తోటలో ఫస్ట్ వీళ్ళు వాటర్ ఎలా ఇచ్చారంటే, మనకు డ్రిప్ డ్రమ్ ఉంది కదా, ఈ డ్రిప్ ద్వారా ఇచ్చారు. అయితే వీళ్ళకి ఇక్కడ నీళ్ళు ఎక్కువనే ఉన్నాయి కాబట్టి ఇప్పుడేమో కాలువల ద్వారా అందిస్తున్నారు వాటర్ వీటికి చెట్లకు. అంతకుముందుకేమో డ్రిప్ ద్వారా ఇచ్చారు, ఇప్పుడేమో ఈ కాలువల ద్వారా ఇస్తున్నారు. ఈ మామిడి తోట మనకు చూడడానికి కూడా బాగానే ఉంది, ఫుల్ఫిల్గా ఉంది. మొత్తం మామిడి తోట మంచి చెట్లు నిండుగా ఉంది. ఈ 6 ఎకరాల వరకు కూడా చూడడానికి కూడా పచ్చడి వాతావరణం, మంచి కాయలు. ఇక్కడ మామిడి తోట ఫీలింగ్ కూడా బాగుంది. ఎవరైనా వస్తే కూడా చూడడానికి మంచిగా ఉంటుంది. ఈ దారి ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ అయినప్పటి నుంచి వెళ్ళి ఇక్కడ మనకు ఆ ట్రాక్టర్ తర్వాత రోడ్ మన బీటీ రోడ్ ఉంటుంది, ఆ కొబ్బరి చెట్ల కాంచెల్లి అక్కడికి. ఇది సెకండ్ బిట్ అంతే. ఇది దారి ఈ మామిడి తోటకి రావడానికి. మంచి రోడ్ ఫేసింగ్ని కలిగి ఉంటుంది మామిడి తోట. మనకు ఈ దారిని బట్టి ఈ దారి నక్షదారి. ఈ దారి కానుకొని ఈ మామిడి తోట ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. మంచి రోడ్ ఫేసింగ్ని కలిగి ఉంటుంది. ఇది పొలం. మనకి మామిడి తోటకు అపోజిట్లో పొలం ఉంటుంది. ఇది 6 ఎకరాల పొలం. ఈ 6 ఎకరాలు మామిడి తోట ఉంటుంది. ఈ దారిని ఆనుకొని మనకు బావి ఉంటుంది ఈ మామిడి తోట పక్కకు. ఇది బావి. ఈ బావి నుండే మనకి ఈ మామిడి తోటకు నీరు ఇస్తున్నారు. ఇటు పొలం ఉంటుంది, ఆపోజిట్లో పొలం ఉంటుంది. అటు మామిడి తోట ఉంటుంది, ఇటు పొలం ఉంటుంది ఈ దారికే. ఇది 6 ఎకరాల పొలం, 6 ఎకరాల మామిడి తోట. ఈ మామిడి తోట మనకి ఈ పొలం కూడా వస్తుంది పక్కకు. ఇది కొంచెం ఈ బిట్టు కూడా వస్తుంది ఈ పొలం. నీళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆ బావి ఫుల్ వాటర్ ఉన్నాయి అందులో కూడా. ఈ బావి ద్వారానే ఈ పొలం 6 ఎకరాల పొలం పారుతుంది. మనకు మామిడి తోటకు కూడా నీరు ఇస్తున్నారు. మొత్తానికి ఈ మామిడి తోట, ఈ పొలం, దీని ధర అయితే మాత్రం ఎకరానికి 27 లక్షలు చెప్తున్నారు. ఒక్క ఎకరానికి. కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి వచ్చి చూడండి. ఇది హుజురాబాద్ డివిజన్ వీణవంక మండల్ జమ్మికుంట, ఈ రెండింటి మధ్య ఏరియాలో ఉంటుంది. ఎవరైనా ఈ భూమి అని కాకుండా ఎలాంటి భూమి కావాలనుకున్నా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మమ్మల్ని కలిసే ప్రయత్నం చేయండి. మీకు కరీంనగర్ చుట్టుపక్కల, అదేవిధంగా సిద్దిపేట చుట్టుపక్కల ఎక్కడ ల్యాండ్ కావాలనుకున్నా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా
మీకు మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మాది రేణిగుంట టోల్గేట్ దగ్గర మా బ్రాంచ్ ఉంటుంది. కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే దారిలో అక్కడ కలవచ్చు ఎవరైనా కలవాలనుకుంటే.